మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరం ప్రపంచ. నేను మీ సిజీ పరం బ్రదర్స్. ఈరోజు కాళహస్తిలో ఉన్నాము. గుడి పక్కన ఒక ప్లేస్ ఉందంట, అదైతే చాలా బాగుంటుంది అని కొంతమంది చెప్పారు. వెళ్ళి సరదాగా దాన్ని చూసుకొని వద్దాం. ఓకే, లెట్స్ టాక్. మీరు గమనించుకోవచ్చు, అందరూ గుడికి వస్తారు, గుడి ముందు నిలబడుకొని గుడి చూసుకెళ్ళిపోతారు. కానీ ఆ గుడి పక్కన ఒక దారి ఉంది. ఆ దారి అట్లా వస్తే కొంచెం ఒక 200 మీటర్లు 300 మీటర్లు లేకుండా ఒక ½ కిలోమీటర్ లోపల వచ్చిన తర్వాత మనకి ఇలా ఒక ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనమైతే ఆ ప్లేసులకు వెళ్తాం. సరే, నాకైతే కొంచెం సిగ్గు, కొంచెం బిడియం వల్ల ఎవరితో పెద్దగా మాట్లాడలేకపోతాను. కానీ మాట్లాడకపోతే ఈ జర్నీ అయితే జరగదు. చూద్దాం, ముందు వెళ్ళి ఖచ్చితంగా నలుగురితో కలిస్తే కానీ సరైన ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, గుడి పక్కన ఉండేటువంటి దారిలో నేరుగా వచ్చాము. ఒక ½ కిలోమీటర్ లోపల ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ లోపల ఎంటర్ అయితే తెలుస్తుంది ఆ ప్లేస్ ఉండేటువంటిది ఎలా ఉంటుంది ఏంటని చెప్పి వెళ్తానా. ఏంటబ్బా, ఇక్కడికి వచ్చే కొందుకి 2 పక్కల దారి వచ్చింది. ఒకటి లెఫ్ట్కు, ఒకటి రైట్కు. ఇక్కడ లెఫ్ట్కి అయితే దారి లేదు కాబట్టి మనం రైట్కే పోదాం. రాత్రి అయితే గుడి ముందర పడుకున్నా ప్రశాంతంగా. ఒక 2-3 ప్లానింగ్స్ చేసా, అలా చేద్దాము ఇలా చేద్దాము అని చెప్పి. అవన్నీ వర్కౌట్ కాలేదప్ప. కానీ భగవంతుని దయ వల్ల గుడి ముందర ఖాళీ ప్లేస్ ఉండడం, అక్కడ అనేక మంది పడుకోవడం, వీటిని బట్టి నాకు అనిపించింది మనం ప్రశాంతంగా గుడి ముందు పడుకోవచ్చు అని చెప్పి. నిన్న నైట్ అంటే మొదటి రోజు నైట్ అయితే చాలా హ్యాపీగా గడిచింది. ఈ 2వ తేదీ ఎలా గడుస్తుంది, లేకుంటే ఈ 2వ రోజు ఎలా గడుస్తుంది అన్నది ముందు చూడాలి. చూద్దాం ఇంకా ఎంత దూరం అవుతుందో. ఏంటో కొద్ది దూరం వచ్చే కొందుకి మొత్తం మట్టి రోడ్డు. నాకు తెలిసి ఈ దారి అడవిలేకల్లా పోతుంది. నేనే సరిగ్గా ఇన్ఫర్మేషన్ కనుక్కోలేదా. వాడైతే నా జూ పార్క్ లాంటిది ఉంది, నా జంతువులు జింకలు అవన్నీ ఉంటాయని చెప్పి ఒకటి చెప్పాడు. ఆల్రెడీ ఈ మధ్య ఒకసారి బుక్ అయినాము అడవిలోకి వచ్చి. మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడవచ్చు. మళ్ళీ ఈరోజు కూడా బుక్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? చుట్టుపక్కల జనాలు ఎవరు లేరు. చూసినంత దూరం వెళ్దాం ముందుకి. ఇప్పుడు నాకు ఒక డైలాగ్ గుర్తు వస్తుంది అనమాట. ఏమని, పోయా మోసం అని చెప్పిందన్న. ఏం చేద్దాం, ప్రతిదానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ అదే జరిగింది. నేను ఎప్పుడూ ఒక పద్ధతి ఫాలో అవుతుంటాను. ఒక సమాచారం విన్న తర్వాత ఆ సమాచారాన్ని మరొక 2తో కన్ఫర్మ్ చేసుకోవడం. 3 కలిసి ఒకే సమాచారం చెప్పారంటే అది కరెక్ట్గా ఉంటుంది అని. అక్కడేమో ఒకడిని అడిగానా, ఒకడేమో ఇలా పో అన్నాడా, అట్లా వచ్చాను. అనవసరంగా టైం వేస్ట్ తప్ప అందుకు మించి ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే, అన్న అనవసరంగా ఎందుకన్నా వచ్చావు ఇట్లా, కాబట్టి మీరు ఆ పక్క వెళ్ళిపోండి అన్నారు. ఇక్కడ కొద్ది దూరం వచ్చిన తర్వాత భరద్వాజ తీర్థం అని చెప్పి ఒకటి ఉంది. ఇది చూడడానికి బాగుంటుంది అన్నారు. ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది కాబట్టి మనం చెప్పులు ఇక్కడ వదిలేద్దాం. ఏంటి ఎలా ఉంది చూద్దాం. ఇక్కడ కోనేరు ఉంది అని చెప్పి బయట అయితే రాస్తున్నారు. వావ్ వావ్ వావ్. నాకు తెలిసి ఇంత పెద్ద కోనేరును నేను చూడడం అయితే ఇదే మొదటిసారి. బా ఏముంది కదా ఇక్కడ. కోనేటిలో చిన్న చిన్న చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి చూద్దాము, మీరు గమనించవచ్చు.
ఇక్కడ మీకు నల్లగా ఏమేమైతే కనిపిస్తున్నాయో అవన్నీ చేపలు, అన్నీ చిన్న చిన్నవి, అన్నీ సన్నగా ఉన్నాయి. పెద్ద చేపలు అయితే ఏమీ కనబడలే. ఒకవేళ పెద్ద చేపలు ఏమైనా లోపల ఉన్నాయో. సరే చూద్దాం ఇంకా ముందు ఇంకా ఏమున్నాయో. కాళహస్తిలో చాలాసార్లు నేను చూశాను కొండపైన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉండడం. కానీ ఎలా వెళ్ళాలి, లేకపోతే అక్కడ వెళ్ళి చూద్దాము అనే ఆలోచన అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడైతే కొండపైన ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, వాళ్ళని చూసానికి వెళ్తాను. పక్కనే భక్త కన్నప్ప అనేటువంటి ఒక గుడి కూడా ఉందంట. ఇప్పుడు ఇంతసేపు మనం వచ్చాం కదా, ఇవన్నీ మనం వచ్చిన దారిలోనే ఉంటాయి. కొండపైకి వెళ్తా ఉన్నాం అన్నమాట. చూద్దాం. పైకి వచ్చిన తర్వాత ప్లేస్ అయితే ఇలా ఉంది. నాకెందుకో ఈ నుంచి చూస్తే కాళహస్తి మొత్తం కనబడుతుంది. చూద్దాం ఏంటి అన్నది. ఇదేంటి దారి? గుడి లోపల నుంచి ఉండే దారి ఇది. వావ్. స్వర్ణముఖి నది, కాళహస్తి ఊరు. వా, ఇది గుడి లోపల నుంచి ఉందనుకుంటాను దారి. గుడి లోపల నుంచి కొండపైకి రావచ్చు. గుడి లోపల నుంచి కొండపైకి వచ్చేదానికోసం నేను గుడి బయట నుంచి వచ్చాను బైక్లో. అదే విషయం నాకు అర్థమైంది. మనం ఇంకా ఇలా పైకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాలి, కానీ పక్కనే ఒక వ్యూ పాయింట్ ఒకటి ఉంది. వ్యూ పాయింట్ అన్నది చూడడానికి చాలా బాగుంది. చాలా బాగుంది వ్యూ పాయింట్. గుడి మొత్తాన్ని చూడొచ్చు పైనుంచి. మనం ఎప్పుడు కింద నుంచి మాత్రం చుట్టూ చూసుకోవచ్చుంటారు. గుడి మొత్తాన్ని పైనుంచి చూడొచ్చు అన్నమాట. వావ్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్లోంచి అందరూ కాళహస్తిలోకి వస్తూ అంటారు. అదొక బ్రిడ్జ్, తర్వాత ఇది వచ్చిందన్న ఇంకొక బ్రిడ్జ్ అనమాట. నిజంగా చాలాసార్లు కాళహస్తికి వచ్చాను, కానీ ఈ వ్యూ పాయింట్ ఎలా మిస్ అయిపోయాను నాకైతే నిజంగా అర్థం కావడం లేదబ్బా. ఎక్సలెంట్. ఇప్పుడు మనము అట్లా కొండపైకి వెళ్దాం. కొండపైకి వెళ్ళి ఆ కొండ ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరుడు గారికి ఒక హాయ్ చెప్పేసి వద్దాం అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, కొండపైన వాళ్ళ పరిస్థితులు ఏంటి, భోజనం ఏం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాలంతా కనుక్కోవద్దాం. ఇప్పుడు మీరు గమనించుకోవచ్చు మనం ఎంత పైన ఉన్నామో. భక్త కన్నప్ప వారి దేవాలయం. ఇక్కడ ఒక సైడ్ విజువల్ చాలా బాగుంది కదా. ఇక్కడ నేను గమనించడం ఒక విజువల్ ఉంది, నిజంగా అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వచ్చేసాం కొండపైకి.
భక్త కన్నప్ప వారి దేవాలయం. ఇది విషయం. పైన టాప్లో ఉన్నాం అనమాట, కొండ పైన లో యాంగిల్లో ఉన్నటువంటి కాళహస్తి ఇలా ఉంది. ఎంతసేపు వీడియో అక్కడి నుంచి తీసాం, ఇప్పుడు ఇలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పైన పార్వతీ పరమేశ్వరుల బొమ్మ ఉంది, చూసినావా? తెల్లగా చాలా బాగుంది అది. దాన్ని ఆ విజువల్ని ఫీల్ అవ్వాలని చెప్పి మనం ఇప్పుడు ఇంత పైకి రావడం. ముందుకు వెళ్ళి పైన వాటిని ఫోటో తీయాలి, వీలైతే వీడియో తీయాలి. నిజంగా అందాన్ని చూడాలంటే మనసు ఉండాలబ్బా. వేరే 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 లెవెల్కి ఎక్కిది మాత్రం అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. వచ్చేసాం పైకి. ఇదే వెళ్తురు ఆ సైడ్ ఉండడం వల్ల వ్యూస్ సరిగా లేదబ్బా. వావ్ అనిపించే కాళహస్తి. ఇక్కడితో ఈ వీడియో అయితే ముగించేస్తాను. ఇప్పుడు ఎవరో చూసారు కదా వీడియో ఎలా ఉందో, వీలైతే కామెంట్ చేయండి. మీకు ఏమైనా నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. తర్వాత ఇప్పుడు వచ్చిందన 1000 లింగాలు కొనబోతాను. అది వచ్చిందన నెక్స్ట్ వీడియో వేరేగా తనిగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.